ఈ నెల 17వ తేదీన చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు కోనేరు సెంటర్లో నిర్వహించే బహిరంగ సభకు ప్రజలు తరలి రావాలంటూ కోరుతూ పి. విమలా గాయత్రి, పామర్తి రాధికాలు ఇంటింటికి వెళ్లి బొట్టు పెట్టి ఆహ్వానిస్తున్నారు. మచిలీపట్నం నియోజకవర్గ అభివృద్ధి కొల్లు రవీంద్ర, వల్లభనేని బాలశౌరిలతోనే సాధ్యమవుతుందని, గాడి తప్పిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ మహిళలు కుంకుమ బొట్టు పెట్టి కరపత్రాలు డివిజన్లో పంపిణీ చేస్తున్నారు. కాగా 45వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పివి ఫణికుమార్, తెలుగుదేశం పార్టీ నాయకులు పామర్తి నరేష్, డివిజన్ మాజీ కార్పొరేటర్ పామర్తి రాధిక, గంజాల రవికుమార్, కొనకకళ్ల భాను, తాత నల్లబాబు, జి కృష్ణమూర్తి తదితరులు శివాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి 17వ తేదీన జరిగే ప్రజాగళం కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రార్థించారు. పోలవరం ప్రాజెక్టును నాశనం చేశాడు. యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు లేకుండా నాశనం చేసేసాడు. ముఖ్యంగా మచిలీపట్నం 45వ డివిజన్లో కోట్లాది రూపాయల ఆస్తి వైసీపీ పాలనలో కబ్జా చేసేశారు. వైసీపీ కార్యాలయానికి బోవరాజు పట్టాభి సీతారామయ్య గారికి ఇవ్వాల్సిన స్థలాన్ని కూడా కబ్జా చేసేసి అనుమతులు కూడా ఇవ్వకుండా కోట్లాది రూపాయలు మచిలీపట్నం నడిబోటున అని చెప్పి 45వ డివిజన్ ప్రజలు మాకు చెబుతుంటే చాలా బాధగా ఉంది. ఇవాళ ముఖ్యంగా మేము ప్రజలందరినీ కూడా డివిజన్ ప్రజలందరినీ ఒకటే కోరుతున్నాం. ఇవాళ మచిలీపట్నం అభివృద్ధి చెందాలంటే బాలశౌరి గారు, కొల్లు రవీంద్ర గారి వల్ల అవుతుంది. బాలశౌరి గారు మచిలీపట్నం పోర్టుకు ఎంతో కృషి చేశారు. అలాగే గతంలో మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణరావు గారు కానివ్వండి, కొల్లు రవీంద్ర గారు కానివ్వండి, విజయవాడ మచిలీపట్నం నేషనల్ హైవే రోడ్డు. ఎల్లుండి శ్రీరామనవమి రోజున మచిలీపట్నం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వస్తున్న సందర్భంగా ఈరోజు ప్రతి ఇంటికి తిరుగుతూ ఎల్లుండు కార్యక్రమాన్ని విజయవంతం చేయమని చెప్పి ప్రతి ఒక్కరిని ఇన్విటేషన్ ఇచ్చి ఆహ్వానిస్తూ జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా చాలా అనుకూలంగా స్పందిస్తూ వార్డులో ప్రతి ఒక్కరు కూడా చాలా పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు. ఈ కార్యక్రమానికి మా వార్డు ఇన్ఛార్జ్ ఫణికుమార్ గారు, మా ప్రెసిడెంట్ రవి గారు, ఓసా వెంకటేశ్వరరావు గారు, మడిపల్లి సీను గారు, శ్యామ్ గారు అందరూ వచ్చారు. ఈ ఎల్లుండు ప్రోగ్రామ్ని అందరూ విజయవంతం చేయాలని కోరుకుంటూ, అదేవిధంగా లేడీస్కి ప్రత్యేకంగా ఈ సూపర్ 6లో ప్రతి కార్యక్రమం కూడా లేడీస్ నుంచి చాలా బాగా రెస్పాన్స్ చాలా బాగుంది. అందరూ కూడా మా ఎంపీ అభ్యర్థిగా బాలశౌరి గారిని మరియు మా కొల్లు రవీంద్ర గారిని మంచి మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటున్నాను. చీకట్లో కెమెరామన్ ప్రజలను తీస్తాడు, అభివాదాన్ని చేస్తాడు. ముఖ్యమంత్రికి దగ్గర చుట్టూ ఉండేటువంటి కానీ కెమెరామాన్ మట్టికి పలాన్ చాట్ నుంచే రాజేస్తామా అని ముందే కల వచ్చింది. అడిగి అటే తీసి దాన్నే చూపిస్తున్నాడు. ఫలానా స్కూలు పక్కన గుడి పక్క నుంచి వచ్చిందంట గులకరాయి, చీకట్లో ఎక్కడి నుంచి వస్తుందో అని ఎదురు చూస్తూ ఉండేవాడు. కానీ ఆశ్చర్యం ఏంటంటే ముఖ్యమంత్రికి మరి మంచి కేటగిరీ Z+ కేటగిరీ లాంటిది ఉంటుంది చుట్టూ. ఎవ్వరూ గులకరాయి కొడితే స్పందించాల. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ గులకరాయి ముఖ్యమంత్రికి తగిలి స్పిన్ అయిందంట. ఏది క్రికెట్లో స్పిన్ అవుతున్నట్టు బాలు స్పిన్ అయ్యి వెల్లంపల్లి శ్రీనివాస్ తగిలిందంట. ఏమి నాటకాలు ఆడుతున్నారండి ప్రజలను నమ్మించడానికి, సింపతి గెయిన్ చేయడానికి. ఈ మాయ మాటలు, దొంగ మాటలు ఎవరు ప్రజలు నమ్మే స్థితిలో లేరు. నీ నాటకాలు ఎప్పుడూ బయటపడిపోయింది. బాబాయిని గొడ్డల పెట్టేసి నారాసుర రక్త చరిత్ర అన్నప్పుడు కాసేపు గుండె పగిలిపోయాడు, చచ్చిపోయాడని కొంతసేపు, ఆ తర్వాత ఇవాళ సిబిఐ వాళ్ళు వాస్తవాన్ని వెలికి తీశారు. ఈ రకంగా నీ నాటకాలన్నీ ఒక్కొక్కటి కోడికత్తి సీను పాపం నీ అభిమాని నాటకం ఆడాడు. 5 ఏళ్ళు జైల్లో, 5.5 సంవత్సరాలు జైల్లో ఉండి వాస్తవాన్ని వాళ్ళు చెప్తున్నాడు. ప్రజలు నిన్ను పంపించేటువంటి దానికి ప్రజలు సిద్ధమయ్యారు. థ్యాంక్ యూ.